సూర్యాపేట జిల్లా కోదాడలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో ప్రధాన రహదారిపై కార్గిల్ యుద్ధంలో పోరాడి అమరుడైన గోపయ్యచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వహించడం వల్లే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. నేటి యువత దేశ సైనికులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో ప్యాట్రన్ గుండపునేని నాగేశ్వరరావు, పిఆర్ఓ షేకు రమేష్, సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ దివస్ కార్యక్రమంలో సందర్భంగా ఇవాళ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఐఓ వ్యవస్థ ద్వారా మన కార్గిల్ వీరుడు గోపయ్య గారి విగ్రహానికి ఇవాళ ఆ సందర్భంగా 20 సంవత్సరాల నిండిన సందర్భంగా వారికి మనం శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఎంతోమంది అమరులయ్యారు, వారందరూ కూడా ఈ రోజున శ్రద్ధాంజలి జరుపుకుంటున్నాం. సూర్యాపేట ఐఓ సంస్థ తరఫున మేము కోదాడలో గోపయ్య గారి విగ్రహం కానీ కల్పన సంతోష్ బాబు విగ్రహం కానీ నిర్మించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమయాన్ని పబ్లిక్ మన జనరేషన్కి అందరూ కూడా అవేర్నెస్ చేసి ఇంకా ఈ యొక్క దాంట్లో అందరిని కూడా ముందుకు తీసుకెళ్లాలని, భావితరాలకి వాళ్ళని చూసి మనం ముందుకు అడిగేయాలని ఈ సందర్భంగా ఏంటంటే గత నెల రోజులు బట్టి కూడా మేము జాతీయ జెండాని ఏర్పాటు కోసం ప్రయత్నం చేసాము. దాన్ని రేపు ఆగస్టు 15న దాన్ని కంపల్సరీగా మేము ప్రారంభించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మన కోదాడ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మొత్తం కూడా యావత్తు కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా నేను ఐఓ సంస్థ ద్వారా సూర్యాపేట ప్యాటర్న్గా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు మా పిఆర్ఓ సాబ్, ప్యాటర్న్ సాబ్ మరియు మా ఎగ్జిక్యూటివ్ టీమ్కి ధన్యవాదాలు. మనము గోపయ్య సాబ్ విగ్రహం కంప్లీట్ అయింది, తర్వాత సంతోష్ కుమార్ సాబ్ విగ్రహం కంప్లీట్ అయిపోయింది. మా పిఆర్ఓ సాబ్ మరియు మా ప్యాటర్న్ సాబ్ చెప్పినట్లుగానే మనం చేయబోయే ఘట్టం చరిత్రాత్మకమైనది. ఆసియా ఖండంలో సైనికులు, వెటర్నర్స్ మరియు యూనియన్ సహకారంతో మొదటిగా ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి మన సూర్యాపేట జిల్లా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఇక్కడ ఉన్న 42,000 మంది స్టూడెంట్స్ మరియు 2,36,000 మంది ఉన్న ప్రజలు మరియు సూర్యాపేటలో ఉన్న 10 లక్షల మంది ప్రజలు మరియు 1,32,000 మంది ఉన్న సూర్యాపేట డిస్టిక్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఎందుకంటే నేషనల్ టీం నుంచి మరియు స్టేట్ టీం నుంచి మరియు సంబంధిత ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని జయప్రదం చేసి ఆగస్టు 10న జాతీయ కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఎన్సీసీ టీం కూడా రావడం జరుగుతుంది. ఇది అద్భుతమైన ఘట్టం, ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్లోనే అద్భుతమైన ఘట్టం. ఇది ఆగస్టు 10న జాతీయ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా మనది అనుకునే స్ఫూర్తితో రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.